ఇటీవల కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే వయసు, కాలేజ్ చదువుకునే వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళలో అయితే ఖచ్చితంగా స్ట్రోక్ అనే బాధతోటి చాలామందిని చూస్తున్నాము. స్ట్రోక్ అంటే కేవలం హార్ట్కి వచ్చేదే కాదు, బ్రెయిన్కి వచ్చేదాన్ని కూడా స్ట్రోక్ అనే అంటాము. సో ఈ బ్రెయిన్కి వచ్చే స్ట్రోక్ని మన వాడుక భాషలో తెలుగులో ఏమని పిలుస్తూ ఉంటారంటే పక్షవాతం లేదా పారాలిసిస్ అని ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29 ఉంటారు. అయితే ఇందులో అసలు ముఖ్యంగా కారణం ఏంటి, ఏం జరగటం వలన వీళ్ళు ఈ కండిషన్కి గురవుతున్నారు అని మనం గనక చూస్తే, మెదడులోని రక్తం సరఫరా చేసే కొన్ని బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఏ కారణం వలనైనా బ్లాక్ జరిగి ఆ పర్టిక్యులర్ బ్రెయిన్లోని మనం గనక బ్లడ్ సరిగా వెళ్ళలేదనుకోండి, అప్పుడు దాని వలన ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. అంటే మనకి ఆక్సిజన్ అందనట్లుగా బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అందదనమాట. అలాగే ఆ రక్తనాళం గనక ఎక్కువ ప్రెషర్కి లోనయ్యి చిట్లిపోయిందనుకోండి, అక్కడ మొత్తం బ్రెయిన్లో రక్తస్రావం జరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల కానీ, ఏదైనా దెబ్బ తగలటం వల్ల కానీ ఇది తరచుగా గమనిస్తూ ఉంటాం. మరి రక్తం గడ్డగట్టడానికి, ఆ రక్తనాళం బ్లాక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని రెండు ఉంటాయన్నమాట. నాన్ మాడిఫైయబుల్ అంటే ఏంటంటే మనం దాన్ని మార్చుకోలేము. ఎలా అయితే మన వయసుని తగ్గించగలుగుతామా? లేదు, అది పెరుగుతూనే పోతూ ఉంటుంది. సో వయసు రీత్యా స్ట్రోక్ రావడం అనేది అధికంగా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం వలన ఈ రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తరచుగా బీపీ, షుగర్ లేదంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళలో, ఊబకాయం వలన ఇబ్బంది పడే వాళ్ళలో కూడా స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా యుక్త వయసులో ఉన్నవాళ్ళు, వీళ్ళలో స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఒకే చోట అలా కూర్చొని పనిచేయడం, లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీగా మారిపోయింది. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేక వెయిట్ పెరిగిపోయి దాంతో ఈ ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ పెరగటం, ఇవే కాకుండా మనకి ఏదైతే ఊపిరి తీసుకోవాలో ఈ రంధ్రాలు అవన్నీ కూడా బిగుసుకుపోయినట్లుగా అయిపోతాయి. సో వాళ్ళు నిద్రపోయిన టైంలో ఊపిరి సరిగా అందదు, గురక పెడుతూ ఉంటారు. అదంతా జరగటం వలన బ్రెయిన్కి సరిపడా రక్తం సరఫరా అండ్ ఆక్సిజన్ అందవన్నమాట. వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి, రక్తపోటు అధికం అవ్వడానికి, హార్ట్ అటాక్ రావడానికి కూడా ఈ ఊబకాయమే కారణం. అయితే ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటామంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. సో ఇలా ఉన్న వాళ్ళని మనం త్వరగా ఐడెంటిఫై చేసి వెయిట్ తగ్గించి బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్లోకి తీసుకొస్తే స్ట్రోక్ బారి నుంచి కాపాడగలుగుతాం. ఇకపోతే స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? బీ ఫాస్ట్ అనే న్యూమోనిక్ని గుర్తుపెట్టుకుంటే, బీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. ఎవరన్నా ఒక వ్యక్తి నడుస్తూ సడన్గా బ్యాలెన్స్ అవుట్ అయ్యి పడిపోతూ ఉంటారు, ఒక స్ట్రైట్ దారిలో నడవలేకపోతారు, కళ్ళు తిరిగినట్లు అవ్వడం, ఇదంతా కూడా ఉన్నట్టుండి మొదలవుతుంది. దాన్నే బ్యాలెన్స్ ప్రాబ్లం లేదా ఇంబ్యాలెన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇలా గనక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వెంబడే అది స్ట్రోక్ లక్షణంగా మనం గుర్తించాలి. ఈ అంటే ఐస్. సో ఐ సైట్లో ముందు దాకా మంచిగా కనపడింది, సడన్గా వాళ్ళకు ఒక తెర వేసేసినట్లు ఒకవైపు చూపు సరిగా కనపడకపోవడం లేదా ఒక కన్ను కనపడకపోవడం ఇలా జరుగుతూ ఉంటే కనుక అది స్ట్రోక్ కావచ్చు. ఇకపోతే ఫాస్ట్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్. ఫేస్ మనం కనుక గమనిస్తే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా 95% to 100% సిమెట్రికల్గా ఉంటాయి, ఒకేలాగా బొమ్మ గీసినట్లు ఉంటాయన్నమాట. కానీ ఎవరికైనా సడన్గా ఉన్నట్లుండి మాట్లాడుతూ ఒకవైపు మూతి వంకరగా వెళ్ళడం, కిందకి వాలిపోయినట్లు అవ్వడం, ఫేస్ అంతా డిస్టార్టెడ్గా ఒకవైపు కనిపించడం, రెప్ప కొట్టుకోకపోవడం, ఇలా ఏదన్నా మనం గమనిస్తే అది కూడా స్ట్రోక్ లక్షణం అయి ఉండొచ్చు. ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్. అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ అందులోని వీక్నెస్ అంటే బలం తగ్గిపోయినట్లు అవ్వడం లేదా బరువెక్కినట్లు అనిపించడం, గుంజేస్తున్నాయి ఒక సైడ్ కాలు చెయ్యి అంటారు. లేదంటే ఒక్కొక్కసారి తిమ్మిరిలాగా కానీ, మంటలాగా కానీ, నొప్పిలాగా కానీ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆ ముందు క్షణం దాకా కూడా మంచిగా ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు సడన్గా ఒక కాలు చెయ్యి వీక్నెస్ అయిపోయి పారాలసిస్కి గురవటం. దీన్ని మనం ఖచ్చితంగా
స్ట్రోక్ లక్షణంగా భావించాలి. ఇకపోతే S స్టాండ్స్ ఫర్ స్పీచ్. అంటే మాట్లాడుతూ ఉన్న వ్యక్తి సడన్గా తడబడినట్లు అవ్వడం, మాట తొందరగా రావడం, లేదంటే కనుక మనం ఏం మాట్లాడుతున్నామో అతనికి అర్థం కాకపోవడం, ఒక వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో పదాలు సరిగా రాకపోవడం, ఇవంతా కూడా స్ట్రోక్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఇక లాస్ట్కి వచ్చేసరికి T స్టాండ్స్ ఫర్ టైం. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటామన్నమాట. సో మనం ఎంత త్వరగా అయితే ఈ బ్రెయిన్ సెల్స్ని ఈ డ్యామేజ్ నుంచి కాపాడగలుగుతామో అంత బ్రెయిన్ సెల్స్ మనము యాక్టివ్గా రికవర్ చేయగలుగుతాము. వాళ్ళు ఏవైతే కోల్పోతున్నారో ఆ ఫంక్షన్స్ని మళ్ళీ తిరిగి నార్మల్సీకి తేగలుగుతాం. ఇప్పుడు సపోజ్ మెదడును కనుక మనం చూసినట్లయితే కొన్ని ఏరియాస్ మనం మాట్లాడడానికి, గుర్తుపెట్టుకోవడానికి, లేదా చూపు, మన కదలికలు, ఇవన్నీ కూడా అందులో దాగి ఉంటాయి. ఆ బ్రెయిన్ సెల్స్ కనుక డ్యామేజ్కి గురయ్యాయి అనుకోండి, వాళ్ళు ఆ పర్టిక్యులర్ పనిని చేయలేకపోతారు. మరి ఇక వాళ్ళెవరు అనే విషయం కానీ, చుట్టూతో ఉన్న వాళ్ళెవరు అనేది వాళ్ళకి జ్ఞాపకం లేకపోతే ఆ మనిషి జీవించి కూడా జీవచ్ఛవంలా ఉన్నట్లే. స్ట్రోక్ ఒకసారి వచ్చిన వాళ్ళకి మరి లైఫ్ లాంగ్ పెరాలసిస్ అలాగే ఉంటుందా అంటే 90% మందిలో కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా? మందులతోటి, ఇంకా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తోటి. మళ్ళీ ఈ మందులు వాడుతూ ఉంటే లేదా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తిరిగి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుందా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. మళ్ళీ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి అంటే, అసలు మొదట స్ట్రోక్ ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిలో షుగర్ ఎక్కువ ఉండటం వలన, ఊబకాయం వలన, ఎక్సర్సైజ్ చేయకపోవటం వలన, లేదా ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్ల వలన అనేది మనం గుర్తిస్తే కనుక వాటిల్ని మనం దూరం పెట్టి అదుపులో పెట్టగలిగితే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో హార్ట్ ప్రాబ్లం కానీ, లేదంటే కొన్ని రక్తం గడ్డకట్టే టెండెన్సీ ఉంటుంది. అలాంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే వాటికి చికిత్స ఇవ్వాలన్నమాట. అప్పుడే మనం మళ్ళీ స్ట్రోక్ రానికుండా కాపాడగలుగుతాం. దీన్నే యంగ్ స్ట్రోక్ లేదా స్ట్రోక్ ఇన్ యంగ్ అని పిలుస్తాం. సో వాళ్ళకి సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని కలిస్తేనే ఒకళ్ళకి స్పెసిఫిక్గా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అనేది కరెక్ట్గా డిసైడ్ అవుతుంది.